టెక్నాలజీ ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో నందిగామ పోలీసులు దొంగను పట్టుకున్నారు. గత నెల 30న రుద్రవరం గ్రామంలో పట్టపగలే జరిగిన చోరీ కేసును ఛేదించారు. ఏసీపీ ఏబీపీ తిలక్ నిందితుడి వివరాలు వెల్లడించారు. నిందితుడు గతంలో కూడా కొన్ని చోరీలకు పాల్పడ్డాడని ఏసీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రుద్రవరం అనే గ్రామంలో ఒక ఏహెచ్పి అంటే పగలు దొంగతనం జరిగింది. పసుపులేటి లక్ష్మి అనే ఆవిడ ఇంట్లో లేని సమయంలో పగలు 10:30, 11:30 మధ్యలో ఇంటికి లేచిన తాళాలు భద్రకొట్టి లోపల ప్రవేశించి ఇనుప బీరువా ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాష్ 40,000 అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారు నాంతాడు సుమారు 16 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక చేతి ఉంగరము, ఆ బీరువా లాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 435/2024 దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే సిఐ గారు, వైవిఎల్ నాయుడు గారు, ఎస్ఐ అభిమన్యు సిబ్బంది నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడికి రాబడిన సమాచారం, రెండోది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్. ఈ కేసును మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్. ఇతర బ్రేక్ చేసి ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ ఆ బీరువా మీద పడ్డము, స్మూత్ సర్ఫేస్ మీద అవ్వడం. అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది. అది ఇమ్మీడియట్లీ సీన్లోకి వచ్చి అక్కడ ప్రింట్స్ని డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ టాలీ అవ్వడం, మ్యాచ్ అయ్యి టాలీ అవ్వడము. ఆ దొంగ పేర్లు, వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంఓ క్రిమినల్స్ అంట, మోడల్స్ ఆపరేటింగ్, అవన్నీ మాకు వెంటనే తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము. అప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించి కొన్ని కోదాడ, తెలంగాణ వైపు, ఇటమ్మ ఇబ్రహంపట్నం వైపుకి, అటు తిరువూరు వైపుకి 3 టీములు పెట్టి అసలు ఇలాంటివి అఫెన్స్లు చేసిన వాళ్ళందరూ ఇష్టంగా వెరిఫై చేశారు. నందిగామ పోలీస్ స్టేషన్